హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే చెప్పండి. ఏంటి ఈరోజు వీడియోలో అల్లం చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అల్లం అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరూ పప్పులో కాలేసినట్టే అన్నమాట. ఇవి అల్లం కాదండి, పసుపు కొమ్మలు అన్నమాట. ఇవి రీసెంట్గా అరకు వెళ్ళినప్పుడైతే తీసుకొచ్చాం మేము. మా హస్బెండ్ బై చేస్తుంటే తిట్టేశాను అనమాట. ఎందుకు అన్ని పిచ్చి పిచ్చివి అన్ని కొంటూ ఉంటావు, ఏం చేస్తావు అని చెప్పేసి. అప్పటికి నాకు తెలియదు అనమాట దీంతోనే పసుపు ప్రిపేర్ చేస్తారని చెప్పేసి. అక్కడ చిన్న గొడవైందనమాట నాకు మా హస్బెండ్ మధ్య. నీకు తెలియకుంటే ఊరికే మూసుకొని కూర్చో అని చెప్పేసి. సో, అలా ఇంకా చెప్పారనమాట దీంతోనే పసుపు ప్రిపేర్ చేస్తారు అని చెప్పేసి. ఇంటికొచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ నేను చేసింది ఏదైనా ఉంది అంటే, ఇలానే దీంతో పసుపు ప్రిపేర్ చేయడం అనమాట. కొన్ని వీడియోస్ అయితే చూసాను. నాకు మంచిగా అనిపించిందనమాట. అంటే ఇప్పుడు ఏవైనా సరే ఆర్గానిక్‌గా మనం బయటికి కొనాలి అంటే ఎంత కాస్ట్‌లీ ఉన్నాయి కదా! ఇప్పుడు నేను ఇవన్నీ చూపిస్తున్న ప్రొడక్ట్స్ నాకు 40 రూపీస్‌లో వచ్చిందనమాట ఇది. ఇంకా మనమే ఇంట్లో పసుపు ప్రిపేర్ చేసుకుంటే ఎంత బావుంటది కదా అనిపించింది నాకు. సో, వెంటనే ఇంక నేను చేసేసాననమాట. ఇలా పీల్ చేస్తుంటే ఆ అరోమా ఎంత బావుందో అసలు. చాలా చాలా బావుందనమాట. అంత ప్యూర్‌గా అంటే ఫ్రెష్ ఎర్తీ స్మెల్ అయితే అనిపించింది నాకు. చాలా మంచిగా ఉండే అనమాట. ఇంకా వీటిని మనం ప్రాసెస్‌లోకి ఎళ్ళే ముందుగా మనం పసుపులో ఉన్న క్వాలిటీస్ గురించి తెలుసుకోవాలనమాట. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ అండ్ హీలింగ్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయన్నమాట దీంట్లో. కర్క్యూమిన్ అని ఉంటుందన్నమాట దీంట్లో. అది బ్రైట్ యెల్లో కలర్‌ని ఇస్తుంది. ఇది మనం కర్రీస్‌లోనే కాకుండా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో కూడా యూజ్ చేస్తారనమాట. జనరల్‌గా పసుపుని సూపర్ ఫుడ్ అని అంటారు. ఎందుకు అంటే దీంట్లో ఎండ్‌లెస్ యూజెస్ ఉంటాయన్నమాట. అందుకు అలా పిలుస్తారు. ఒకవేళ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, ఆర్టిఫిషియల్ అడిటివ్స్ ఏమి యాడ్ చేయనక్కర్లేదు. కెమికల్స్ ఏమి యాడ్ చేయనక్కర్లేదు. అన్నీ మనం బయట కొనేటివన్నీ ఇవన్నీ యాడ్ చేస్తారు. సో, మనం ప్యూర్‌గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! సో, అలా అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలిసిపోయిందనే అనుకుంటున్నాను పసుపు గురించి. ఇంకా ఈ ప్రాసెస్ అంతా చేస్తుంటే నాకేదైనా ఫస్ట్‌లో చేస్తుంటే కొంచెం ఎక్సైటెడ్‌గానే ఉంటాననమాట. ఎక్సైట్‌మెంట్ అంటే ఓవర్ ఎక్సైట్‌మెంట్‌తోనే ఉంటాను ప్రతిసారి ఏదైనా చేస్తే కొత్తగా. ఇంకా ఏంటంటే ఇది చేసుకునేటప్పుడు నాకు హ్యాపీ అనిపిచ్చింది. ఎందుకు అంటే ప్యూరిటీ అండ్ క్వాలిటీ అనేది మన చేతిలో ఉంటుంది. మనం దీంట్లో ఏం మిక్స్ చేయం కాబట్టి జస్ట్ 100% ప్యూర్ అనే చెప్పాలి దీన్ని. జనరల్‌గా ఈ కొమ్మలు కూడా బయట కొన్నామనుకోండి, దాంట్లో కూడా కెమికల్స్ అన్నీ మిక్స్ చేస్తారు. మనం తీసుకొచ్చిన తర్వాత నీట్‌గా వాష్ చేసేసుకోవాలనమాట వాటర్‌లో. అప్పుడైతే కొంచెం బావుంటుంది. సో, నీట్‌గా వాష్ చేసేసుకొని, ఇలా డర్ట్, సాయిల్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత, ఇలా గ్రేట్ చేసుకోవాలనమాట. దీన్ని గ్రేట్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు. నేను గ్రేటింగ్ అయితే చేసుకున్నాననమాట. ఎందుకు అంటే చేసినప్పుడు త్వరగా డ్రై అయిపోతుంది. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామనుకోండి, కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుందేమో అనుకున్నాను. దీంట్లో నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటి అంటే, విత్ స్కిన్‌తోని పీల్ చేయాల్సింది. నేను స్కిన్ తీసేసాననమాట. జనరల్‌గా అల్లం వెల్లుల్లి అలా అల్లం చేసినప్పుడు తీసేస్తాం కదా! అలాగే అనుకోని తీసేసాను. కానీ అది తీసినందుకు కొంచెం రెడ్డిష్ కలర్‌లో వచ్చేసిందనమాట నా పసుపు. ఒకవేళ అది ఉందనుకోండి కొంచెం యెల్లోయిష్ కలర్‌లో వచ్చేస్తది. మీరు ఒకవేళ అలా చేస్తే గ్రేట్ చేయకుండానే నీట్‌గా వాష్ చేసేసుకొని, పీల్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా టిష్యూస్ వేసిన తర్వాత అన్నీ డ్రై అవ్వడానికి 3 ప్యాచెస్‌కయితే పెట్టేస్తున్నాననమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! నేనేం చేసినా కూడా మా వాడు నేనున్నా అని చెప్పేసి ముందుంటాడని చెప్పేసి, ఈ వీడియోలో కూడా వాడు వచ్చి చేస్తున్నాడనమాట నేనున్నానని చెప్పేసి. ఇలా 3 బ్యాచెస్‌గా డివైడ్ చేసేసి డ్రై అవ్వడానికి ఉంచేసాననమాట. ఆల్మోస్ట్ నాకు 3-4 డేస్ అయితే పట్టింది డ్రై అవ్వడానికి. ఇలా మొత్తం డ్రై అయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. ఈ పౌడర్ ఏదైతే ఉందో మొత్తం సాఫ్ట్‌గా అవ్వాలనమాట. దీంట్లో మాయిశ్చర్ అనేది ఏమీ ఉండకూడదు. మాయిశ్చర్ ఉందనుకోండి త్వరగా పాడైపోతుందనమాట. మాయిశ్చర్ ఏమీ లేకుండా మంచిగా డ్రై అయిన తర్వాత మిక్సీకి వేసేసుకొని ఎయిర్ టైట్ బాటిల్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి చాలా రోజుల వరకు స్టోర్ అవుతుందనమాట. ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తే నా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు లైక్ చేస్తే కొంచెం హెల్ప్ ఉంటుందనమాట. అంటే మీరు చూస్తున్నారు, ఇష్టపడుతున్నారనే ఫీలింగ్ ఉంటుంది నాకు. తప్పకుండా లైక్ చేయండి. అంటే కామెంట్ ద్వారా కూడా మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది కదా! మన మధ్యలో ఇంటరాక్షన్ ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చితే నచ్చింది అని పెట్టండి. లేకపోతే లేదు అని చెప్పేసేయండి. ఇలా మంచిగా సీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ టైమ్ మళ్ళీ వేసాననమాట ఇది. సాఫ్ట్‌గా లేదు కాబట్టి మళ్ళీ పక్కన ఉంచేసుకొని మళ్ళీ వేసాననమాట.
అలా చేసుకొని ఫైన్ పౌడర్‌లాగా చేసేసుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకోవాలనమాట. దీన్ని జనరల్‌గా పాలల్లో వేసుకొని కూడా తాగినా కూడా చాలా మంచి యూజెస్ ఉంటాయన్నమాట. చెప్తున్నాను కదా! పాసిబిలిటీస్ అయితే ఎండ్‌లెస్ అనమాట. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉండి ఇది ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ప్రిపేర్ చేసి నాతో కూడా షేర్ చేసేయండి. ఎలా ఉందో, ఎలా వచ్చిందో అని చెప్పేసి. ఐ హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో వెరీ హెల్ప్‌ఫుల్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. ఇదంతా పౌడర్ నాకు 40 రూపీస్‌కొచ్చిందనమాట. అదే ఆర్గానిక్‌గా మనం బయటికి కొనడానికి వెళ్తే ఎంతకొస్తుందో మీరే ఊహించేసేయండి. మీ ఊహకే వదిలేస్తున్నాననమాట. బాయ్ బాయ్.